కరెక్టేనండి. ఇప్పుడు అక్కడ ఉండవల్లి, పెనుమాక వాళ్ళకి అవి ఆల్రెడీ ఆ హైవేకి దగ్గరగా ఉంటున్నాయి. అమరావతి క్యాపిటల్ అయినా కాకపోయినా వాటికి చాలా వాల్యూ ఉంది కంపారిటివ్గా. మరి వాళ్ళ కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. మరి ఎక్కువ కంపెన్సేషన్ ఇచ్చేసి ఇది దీని ఒక మ్యూచువల్ దీనికి రావాలి కదా, కన్సెన్స్కి. అలా కాకుండా మీకు ఇస్తే మళ్ళా మిగిలిన రైతులు అడుగుతారు అని ఒక సాకు చెప్పుకొని అదొక అంశం. ఈరోజు అక్కడ చూస్తుంటే ఎలా ఉందంటే ఆల్రెడీ ఒక పంట వేసుకున్నారు అక్కడ. మరి ఇన్ని రోజులు ఆగినప్పుడు 4 రోజులు ఆగొచ్చుగా, పంట అయిపోయేవారు కన్నా ఆ పంటని అలాగ తోసుకుంటే వెళ్తాను చూడటానికి ఏమైనా బాగుంది అది ఇప్పుడు అవసరం కాబట్టి తర్వాత విషయం. ఇన్ని సంవత్సరాలు ఆగారు, మరి అది ఎప్పటికి వస్తుందో నాకు తెలియదు. లేదా ఒక చివరి ప్రయత్నంగా గట్టి ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే వాళ్ళు సహకరించట్లేదని చెప్పేసి దొరికిందే సందని చెప్పేసి అవకాశం తీసుకున్నారా? మీట్లో ఉంది శేఖర్ రెడ్డి గారు. సార్ మీకు ప్యానలిస్టులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, అందరికీ కూడా నమస్కారం. సార్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఏదైనా పని చేద్దామంటే ఏమంత అర్జెంట్ ఏమి ఆగచ్చు కదా అంటారు. లేదు నెమ్మదిగా వెళ్దాం అనుకున్నాం అనుకోండి, 12 సంవత్సరాలు ఏంది ఇంకెప్పుడంటే కంప్లీట్ చేస్తారంటే మీరే దుప్పి పొడుస్తారు. అంటే స్పీడ్గా వెళ్ళినా మీరే మాడతారు, స్లోగా పోయినా మీరే మాడతారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన సొంతానికి ఏమన్నా అమరావతి కట్టాలనుకుంటున్నాడా? సింపుల్ క్వశ్చన్ సార్, నేను ఎవరినైనా అడగాలనుకున్నా ఈ క్వశ్చన్. అంటే ఆయనకు ఒక్కడికే ఏదో ఇబ్బంది ఉన్నట్లు, ఆయన ఒక్కడే ఆయన సొంతానికి ఏదో అమరావతి కట్టినట్టు, ఆయన ఒక్కడే ఈ రాష్ట్రం మీద కళ్ళగంటా ఉన్నట్లు, ఆయన ఒక్కడే మొత్తము ఆంధ్రప్రదేశ్ ను ఓన్ చేసుకున్నట్టు. ఏది సార్ ఈ మాటలని నాకు అర్థం కాదు. అసలు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తీరు సార్, వాస్తవంగా నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇంత నియంతృత్వ పోకడలతో మాట్లాడిన ఒక స్పీచ్ నేను ఇంతవరకు చూడలేదు సార్. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు శ్రీనివాసరెడ్డి గారు, అసలు ఎంత ఒక రకమైన నియంతృత్వ పోకళ్ళు, అంటే ఒక డిక్టేటర్షిప్ లాగా. మేము ఇట్లాగే ఉంటాం, మేము ఇలాగే మాడతాం, ఏమవుతుంది ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలి అనే లెవెల్లో మాట్లాడడం అనేది ఇది ఏ రకంగా సాధ్యమో, ఏ రకంగా ఇట్లా మాట్లాడచ్చు అనేది ఒకసారి దయచేసి అందరూ కూడా సార్ ఆత్మావలోకం చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు గొప్ప మాట మాట్లాడాడు, రైతులకు ప్రభుత్వానికి మధ్యలోనే ఈ అగ్రిమెంట్ ఉంటుంది, ఈ మాదిరిగా ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుందని మాట్లాడతారు. న్యాయమే కదా సార్? ఆ మాటకే కట్టుబడదాం అన్నప్పుడు 2019లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి మీరు రాజధాని కడతామని చెప్పినప్పుడు మీరు ఒప్పుకోలేదా? రాజధాని మీరు సపోర్ట్ చేయలేదా? 40,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు తీసుకోండి, వాషింగ్టన్ డీసీ లాగా ఒక మంచి రాజధాని కట్టాలి, వాషింగ్టన్ డీసీ లాగా ఒక అద్భుతమైన రాజధాని కట్టాలి, $2 బిలియన్ నేను డబ్బు తెస్తా, ఈ రకంగా రకరకాల మాటలు చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? తర్వాత అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? మీరు సపోర్ట్ చేయని తర్వాతనే కదా ముందుకెళ్ళాం, మీరు సపోర్ట్ చేయని తర్వాత కదా ల్యాండ్ అక్వైర్ చేయడం మొదలు పెట్టాం. సార్ మీరు అంటున్నారు ఈ రోజు రేట్లు పెరిగాయని. రేట్లు ఎందుకు పెరిగాయి సార్? అమరావతి వస్తుందనే ఈ రోజు రేట్లు పెరిగాయి. లేదు మీరు అన్నట్టు 29 గ్రామాల్లో ఉండండి మేము మాట్లాడాలి. శ్రీనివాసరెడ్డి గారు, అంతా తెలివంతా మాకు ఉంది సార్, మాకు తెలివి ఉంది. మీరు అన్నట్టు 29 గ్రామాల్లో ఈ ఉండవల్లి, పెనుమాక ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంది అంటున్నారు. ఓకే, దాన్ని బట్టే కదా సార్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన రేట్లు. ఇప్పుడు యాక్ట్ అయితే ఉంది కదా, ఏదైతే యాక్ట్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఏదైతే 2013 ఉందో దాంట్లో అక్కడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టే కదా రేట్లు డిసైడ్ చేస్తారు. 29 గ్రామాలకు ఒకే రేటు ఉందా? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ లో నేను అడుగుతున్నా సార్, మొత్తం 37,000 ఎకరాల 37,500 ఎకరాలు ల్యాండ్ తీసుకోవాలని ఆ రోజు మొత్తం మ్యాప్ వాళ్ళు తయారు చేసి ఒక కోర్ క్యాపిటల్ ఏరియా అనేది ఒక మొత్తం బొమ్మ గీసి 37,500 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ అక్వైర్ చేయాలనుకున్నారు. దాంట్లో భాగంగా 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 3,000 ఎకరాలు రైతులు ఇవ్వమని తిరగబడ్డారు. దాంట్లో ఎక్కువ భాగం ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెము, లేదంటే ఇట్లాంటి విజయవాడకు దగ్గరున్న గ్రామాల్లో జరిగింది. సరే ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు దయచేసి చదువుకోవాలి ఆ విషయాన్ని. ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ప్రజా అవసరాల కోసము మా ప్రభుత్వాన్ని భూమి కావాలని ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి తీసుకోగలడాన్ని ఎమినెంట్ డొమైన్ థియరీ అంటారు. ఆ థియరీ ప్రకారము ఎక్కడైనా ప్రజా అవసరాలకు భూమి అవసరమైతే
ప్రభుత్వానికి వాళ్ళకు ఫెయిర్ కాంపెన్సేషన్ చెల్లించి తీసుకునే హక్కు ఉంటది. సార్ నేను అడుగుతున్నా, ఇదే యాక్ట్ తో ఈ రోజు ఎన్నో నేషనల్ హైవేస్ కడుతున్నాం మనం. అంటే నేషనల్ హైవేస్ సార్ ఊరు ద్వారా పోతాది, అడవుల్లో పోతాది, తర్వాత అగ్రికల్చర్ పొలాల్లో కూడా పోతా ఉంటది. అంటే అగ్రికల్చర్ పొలాలకు ఏదైతే వ్యవసాయ పొలాలకు ఏదైతే డబ్బిస్తామో ఊర్ల దగ్గర కూడా అదే డబ్బిస్తారా? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. వ్యవసాయ మధ్యలో ఎక్కడ ఊర్ల మధ్యలో ఉన్న వ్యవసాయ పొలాలకు ఒక రేటు ఉంటుంది, ఊర్ల దగ్గర పోయే రోడ్డుకు అక్కడ ల్యాండ్కు ఒక రేటు ఉంటుంది. అట్లాగే 29 గ్రామాల్లో ఎక్కడో దూరంలో ఉన్న గ్రామంలో ఉన్న రేటు ఒకలాగా ఉంటుంది, ఉండవల్లిలో ఒక రేటు ఉంటుంది. సరే, ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల మాకు 2 కోట్లు ఉన్న భూమిని మాకు 1,50,00,000 వస్తుందని మీరు అంటున్నారు. సరే, అందుకే కదా ఈ రోజు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తెచ్చాము. అసలు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది సార్? ఈ రోజు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తేవడానికి కారణం ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల రైతులు ఎవరైనా ఇబ్బంది పడతారేమో, మా ల్యాండ్ పోతుందని బాధపడతారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కు కొంత భాగం ల్యాండ్ వాళ్ళు తిరిగిస్తే రాబోయే రోజుల్లో ఒక పెద్ద నగరం నిర్మాణం అయితే ఆ ల్యాండ్ డెవలప్ అయ్యి వారికి ఈ రోజు ఏదైతే డబ్బులు వస్తాయనుకుంటున్నారో వాళ్ళ ల్యాండ్ కి, దానికి ఇంకా ఎక్కువగా కూడా రేపు మనం ఇచ్చిన ల్యాండ్ కి డబ్బులు వస్తుందని గవర్నమెంట్ భావించే ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని ముందు తెచ్చారు. మరి అది ఎందుకు మాట్లాడరు? అది ఎందుకు ప్రజలు ఒప్పుకోవట్లే, రైతులు ఒప్పుకోవట్లే? ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు రెచ్చగొడుతున్నారు. మీరు అంటున్నారు కదా వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అని. మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు రాజధాని రైతులు దగ్గరికి వస్తే దగ్గర రానియాలా? ఎందుకు పరదాలు చాటున ప్రతిరోజు ప్రయాణం చేశారు? ఎందుకు మహిళా రైతుల్ని వాళ్ళ గుండెల మీద పోలీసు లాఠీలు, పోలీసులు చెప్పులతో తన్నారు, పోలీసు గుట్లతో తన్నారు? ఎందుకు ఇనుప గంచెలు పెట్టి వాళ్ళని నీచాతినీచంగా హింసించారు? ఎందుకు పోలీసులు పెట్టి వాళ్ళ దారుణంగా కొట్టారు? ఎందుకు వాళ్ళ పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని నీచాతినీచంగా మాట్లాడించారు? మహిళలనే గౌరవం లేకుండా కూడా వారిని అర్నాది మాట్లాడినారు. మీ సాక్షి టీవీలోనే వారి దేశల రాజధాని అని రకరకాలుగా మాట్లాడారు. భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, రకరకాలు మాట్లాడి మీరే కదా. ఎవరో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారా? జనసేనలు మాట్లాడారా? ప్రజలు మాట్లాడేది వైసీపీ వాళ్ళే కదా. మరి అయ్యింది దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఇన్ని మీరు మాట్లాడి ఇంత అరాచకం మీరు చేసి, సార్ దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు ఏ 3,000 ఎకరాలు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకోవాలనుకున్నామో దానికి 2018లోనే ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ కింద నోటిఫికేషన్ ఇచ్చారు రైతులందరికీ. కానీ 2019 నుంచి 23 వరకు ఏమీ పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. 2023లో ఏం చేశారు? 1200 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సంబంధం లేకుండా ప్రజలు తిరిగి ఇచ్చేశారు. అంటే 3000 ఎకరాల్లో 1200 ఎకరాలని అంటే మీకు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో, ఎవరైతే మీ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళకి తిరిగి దారాదత్తం చేశారు. అది న్యాయమా? అంటే 30,000 మంది రైతులు అమరావతికి భూములు ఇస్తే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి తీసుకొని మనము మీకు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారు భూముల్ని. అంటే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది విజయవాడ నుంచి అమరావతికి, అది కలుపుతుంది. అది మరి అది పూర్తి కావద్దా? లేదంటే రకరకాల రేడియల్ రోడ్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి కావద్దా? లేదంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అది పూర్తి కావద్దా? లేదంటే కొండవీటి వాగని రకరకాలుగా ఈ రోజు ఈ వరద సంబంధించిన నీటిని కట్టడి చేయడానికి మనం ఛానల్స్ తయారు చేస్తాము, అవి కంప్లీట్ కావద్దా? అంటే ఒక నిర్మాణం చేయాలంటే ఏదైతే అత్యవసరమో వాటికి ల్యాండ్ వద్దా? ఈ 3,000 ఎకరాల్లో ఈ రోజు 1000 ఎకరాలు 1200 ఎకరాలు అత్యవసరం సార్. ఈ రోజు రోడ్లకు కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ రోజు అత్యవసరమైన దాన్ని ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేయాలి. మీరే అంటున్నారు 12 సంవత్సరాలకి ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు కట్టలేకపోతున్నాడు, ఏమంత ఇన్కాపబుల్ అని మీరు అడుగుతున్నారు. మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఎన్ని రోజులు చెప్పాలి రైతులకి? ఇప్పుడు కూడా చెప్తున్నాం, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మధ్యలో కూడా చెప్పారు. అయినా ఎవరైనా వింటున్నారా? మీరు మీ ఆఫీసు పిలిపించి అందరినీ రెచ్చగొడుతుంది. మా లాయర్లు ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదు, కోర్టుకు పోండి మీరే చెప్తుంది. ఎక్కడైనా మీరు అరే బాబు ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా ల్యాండ్ ఇవ్వండి, మంచి డెవలప్మెంట్ చేద్దాం, అక్కడ అద్భుతమైన రాజధాని వస్తాయి ఏమైనా అన్నారా? ఏమైనా అంటున్నారా? లేదే. మొన్నటికి మొన్న మీరు రకరకాల వ్యక్తులను తీసుకెళ్లారు, పొలిటీషియన్ తీసుకెళ్లారు, అందరిని రెచ్చగొట్టాలని ట్రై చేశారు. అక్కడ రైతులు తిరగబడి ఏం చెప్పారు? అయ్యా అమరావతి రాజధానికి మేము ఓకే అయితేనే మా ప్రాంతంలోకి రండి అని అడిగారు. మీరు ఎవరు ఓకే అన్నారా? ఇప్పుడు ఏమన్నారు? రేపు 2029లో ఎవరైతే మావిగా నన్ను కోరుకుంటాడో వాళ్ళు నాకు ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? అయ్యా మేము చెప్పలేదు అంటారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నా ఉండాలి, లేదంటే ఇంగ్లాండ్ లో ఉన్నా ఉండాలి, లేదంటే భారతదేశంలోనే ఈ రకమైన యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే పత్రికలో లేకపోతే డిజిటల్ మీడియా చూస్తానని ఉన్నట్లేదు. మరి ఏ రకంగా దీనికి ఆన్సర్ చెప్తారు? ఇన్ని బాధలు మాట
చంద్రబాబు నాయుడు మీరు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడటం కాదు, తెలంగాణ నుంచి ఒడ్డు నుండి రాజేయటం కాదు. మీరేం చెప్పారు? ఈ సమస్యలు ఏంటో అందరూ వాళ్ళకి తెలుస్తున్నాయా ఈ సమస్యలు ఏంటో? అన్నారు. వాళ్ళకి తెలుసు ఈ సమస్యలు ఏంటో. నేను ఒక్కనే మాట్లాడతాను, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, డెకరం మెయింటైన్ అన్నారు. మరి మీకెందుకు అంత ఉడుకు? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు 500 మీటర్ల దూరంలో ఉన్నాడు. అమ్మ రాండి, నేను ల్యాండ్ లాంగ్వేజ్ సార్. ఎవరు సార్? వాచ్ యువర్ నో శ్రీనివాస్ రెడ్డి గారు. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం ఇప్పుడు మీకు వినపడితే మీ మనసులో పెట్టుకోండి, అలా మాట్లాడకండి బయటికి. చూసుకోండి అని చెప్తే మాట, మీరు నన్ను ఏం చేయలేరు. నాది కడప. తెలంగాణలో ఉంటే తెలంగాణలో మాట్లాడకూడదు, తెలంగాణ ఉంది. అది కాదు ఇక్కడ సమస్య, అది కాదు ఇక్కడ సమస్య. ఎవరో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు. మీకు తెలిసేమో, మరి మీకు తెలిసేమో, నాకు తెలియదు. ఆయన అన్నదేంటి సబ్జెక్ట్ మీరు ఫాలో అవటం లేదు, ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు. దానికి అంత పెద్ద మాట ఉంటారు కాబట్టి మీ చెవులకి ఎక్కదు. మీ చెవులకి ఎక్కినప్పుడు ఎక్కుతుంది సార్. ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు 500 మీటర్ల దూరంలో ఉంటే అంట, ఆయన పోయి ప్రతి ఇంటికి తలుపు కట్టి అమ్మ రండి, అయ్యా రండి, నేను రేటు మాట్లాడతా, మీతో మాట్లాడాలంట. మీ జగన్మోహన్ గారు ఎందుకు మాట్లాడాలా? ఎందుకు పోలీసులు పెట్టి ఆడవారిని హింసించాడు, అవమానించాడు? అప్పుడు ప్రభుత్వం లేదా? అంటే రైతులకు ప్రభుత్వానికి మధ్యలో అగ్రిమెంట్ జరగలేదా? చంద్రబాబు నాయుడు గారితో జరిగిందా రైతులకు అగ్రిమెంట్? జగన్మోహన్కి బాధ్యతలే, వైసీపీకి బాధ్యతలే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి బాధ్యతలే? సార్ నేను అడుగుతున్నా, ఈ రోజు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కావచ్చు, లేదంటే అక్కడ మంత్రి నారాయణ గారు కావచ్చు, సార్ ఈ రోజు అద్భుతమైన ఒక వ్యక్తిని సిఆర్టీఐ చైర్మన్ గా వేశారు, ఎండీగా వేశారు. సార్ విజయరామరాజు గారని ఒక ఐఏఎస్ వేశారు, మా కడప జిల్లాకి ఆయన కలెక్టర్ గా పనిచేశారు. అద్భుతమైన వ్యక్తి, అత్యంత పారదర్శకంగా అద్భుతంగా పనిచేసే వ్యక్తి. ఆయన కూడా వెళ్ళి అక్కడ మాట్లాడితే మీరు మీ ఆఫీసు పిలిపించి వాళ్ళందరూ రెచ్చగొట్టి కోర్టు పోమని చెప్తే ఎలా ఇస్తారు సార్ భూములు? ఎలా తీసుకోవాలి? ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం సార్, ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేట్ భూములు తీసుకోవచ్చు. ఈ రోజు సార్ కొన్ని వందల నేషనల్ హైవేస్ మనం కట్టున్నాం, కొన్ని వేల లక్షల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మనం నిర్మాణం చేస్తున్నాం. వాటికి ల్యాండ్ అక్విజిషన్ చేయట్లేదా సార్? ఈ రోజు మనకు వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఐటీ కంపెనీలు కావచ్చు, కొన్ని వేల ఎకరాలు సార్. అంతెందుకు సార్, వైసీపీ 2019-24 మధ్యలో సార్ 1,18,000 ఎకరాలు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. మరి ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు రైతులకు ఇబ్బందులు లేవా? మరి జగన్మోహన్ అక్కడేమో రైతులేమో అభ్యంతరం పెట్టలేదు కదా, వాళ్ళు ఇచ్చారని చెప్పేసి చెప్తారు. రైతులు సార్ నేనంటున్నా 30,000 మంది రైతులు ముఖ్యమా, 1000 మంది రైతులు ముఖ్యమా? అంటే 30,000 మంది ఏమైనా అయిపోవచ్చా? 30,000 మంది రైతులు ఎవరైతే ఇచ్చారో భూములు వాళ్ళని ఏ ఘాటిని కట్టేస్తామా? ఈ 1000 మందిని మాత్రమే పెంచి పోషించి డబ్బులు ఇచ్చి తీసుకోమంటారా? ఈ రోజు ఏ చట్టం అయితే మనం మాట్లాడుతున్నామా ల్యాండ్ అక్విజిషన్ 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ఇచ్చింది. రైట్, అదే చెప్తున్నా. అక్కడికే వస్తున్నాం. అయినా కూడా తక్కువ టైం ఏం కాదు, దాదాపు 12 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇచ్చి కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారని తెలుసు. ఇవన్నీ జరిగినాయి. మరి ఒక కొలిక్కి తెచ్చుకుంటే బాగుండేది. రేటు విషయం అయితే కనుక మరి ప్రభుత్వం మరి ఆ కోణంలో ఆలోచించిందా లేదా అనేది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారంగా అయితే డిఫరెన్స్ ఎక్కువే కనపడుతుంది. ఆ పరిస్థితుల్లో మరి నష్టపోవడానికి రైతులు ఇష్టపడరు కాబట్టి మరి అంతకన్నా ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ నష్టానికి ఎలాగూ మరి సిద్ధపడతారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్రీరామ్ గారు.